పేరండి? నా పేరు పిచ్చిరెడ్డి. పిచ్చిరెడ్డి ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం. వ్యవసాయం. ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఒక 7 నెలల కాలం అయితే గడుచుకుంటూ వచ్చింది, ఎలా కొనసాగిస్తున్నారు ప్రభుత్వాన్ని? సాగా ఆయన పింఛన్ ఎత్తుండ అంటే ఇంకేమి ఇట్లా ఇప్పటికి ఏమి ఇలా పెన్షన్ ఒకటే వస్తుంది. పింఛన్ ఎత్తున్నాడా బియ్యం ఎత్తుండు ఇంకేమి ఇచ్చిండు అందరు కానొస్తున్నాడు ఎందుక గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి కదా. గ్యాస్ సిలిండర్ ఇచ్చిన కొంతమందికి వచ్చింది, కొంతమందికి రా, కొంతమందికి డబ్బులు పడుతుంది, కొంతమంది పడతల్లా. మరి ఎందుకు ఏమి వాళ్ళ డబ్బులు కానీ తెలియదు. అది వెళ్తానన్న. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే 4000 పెన్షన్ ఒక్కసారి పెంచాడు అంటున్నారు కదా. మరి పెన్షన్ నేను కాదంటలా, పెన్షన్ ఇస్తుండు గదే ఏం లేదు, గదే అని మాయ చేసిండు. అక్కడికి వస్తాను అయిపోయి. ఇప్పుడైతే మరి గతంలో ఎలా ఉండేది జగన్ ఉన్నప్పుడు? అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉందిలే. ఏమైంది ఆయన ఏం చేసిండు, ఆయన ఏం చేసిండు, ఓరు చేసిన అంతే. డబ్బులు అని పెంచి ఒక 1000 రూపాయలు పెంచి ఇచ్చిండు. పెన్షన్ విషయం అంటే ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అని చెప్పారు, రైతు భరోసా అని చెప్పారు, ఈ పథకాలు కూడా రేపు ఉగాదికి అంటున్నారు. మరి మరి ఆయన ఇట్టం మందే ఉంది, మనం ఏం చేస్తామా? ఆయన ఇట్టం చేస్తేనే తీసుకుంటాను, అయిపోయి మెలకుంటారు, చేసేదే ఉంది. చెప్పు రైతుల పరిస్థితి ఎట్లుంది? ఏడింకా ఉంది రైతులు మిరగాయలు ధరలేదా, పాడలేదు, అల్లు చేస్తుంటే ఇంకేముందా? ఏం ఆలోచన, కందులు అయితే కందులు ధర తగ్గిందంట అపాయ రమేష్, అవి వంటలేదంట. మరి ఏం చేయాలా? ఏనికి ధర లేదు, లేచారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి రైతు భరోసా జగన్ గారి టైంలో 13,500 కాడికి వేసిండ్రు, ఈయనేమో 20,000 వేస్తానన్నాడు. మరి ఆ రైతులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు పాపం. పంటలు లేదు కానా ఇయ్యలేదు ఇంతవరకు. ఇస్తేనే కదా, ఇస్తేనే ఇయ్యంది ఏం చేస్తాం, ఇస్తేనే ఇచ్చిండు అనుకోవాలి. మరి అంతే. ఇప్పుడు పింఛన్ ఎత్తుండు ఇచ్చినాడు అనుకుంటున్నాం, అంతేగా. మరి అంతేగా, అట్ట అయింది. మనం ఇప్పుడు తల్లికి వందనం పరిస్థితి ఏంటంటావు బాబాయ్? ఇప్పుడు జగన్ గారేమో అమ్మఒడి అని ఒక్కరికి ఇచ్చారు, ఈయన చంద్రబాబు నాయుడు గారేమో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. ఇయ్యలేదు ఇంతవరకు, ఇత్తడేమో కానీ ఇలా ఇతడేమో కానీ మరి అంతే. మరి మనకేం తెలుసు, ఇస్తేనేగా. ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి పెన్షన్ అవసరం అంతేగా రమేష్. మరి మేం చేసేమయ్యా. ఇంకా ప్రతి మహిళకి 1500 కాడికి, అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1500 అన్నారు. జగన్ గారి టైంలోనేమో 45 సంవత్సరాలకి 18,000 వేసిండ్రు కదా. ఇప్పుడు లేదు గంగా, ఇత్తడేమో వస్తే లేతలేదు. మరి ఏం చేస్తాం మనం ఏం చేస్తాం? గ్యాస్ డబ్బులైనా కరెక్ట్గా పడుతున్నాయనే? మరి కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడతల్లా. పడతల్లా అదేంటి, చాలా మందికి పడతల్లా. చాలా మందికి ఇంకెట్లా తెలిసే చాలా మందికి పడటమే. మరి మాకు మడికేం తెలుసు ఆయన, అది కుర్రోళ్ళు అనుకుంటుంటే మరి అంతే కాదు. మాకేం తెలుసు, మాకు పడతలేదు అని పడతలేదు అనుకో. మనం